ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురు 5వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకుంటే గనక దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనక యావత్తు మీ చింతను ఆయన మీద వేయుడి అని ఉంది. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ దీన మనస్కులు, హంబుల్ హార్టెడ్. ఎట్లాగా మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ఓకే, మరి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నా, ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఒక పని ఉన్నా, అది నేను చేస్తాను, అది నా వల్ల అవుతుంది, లేకపోతే నాకు అది తెలుసు ఇది తెలుసు నేను చేసుకుంటాను అంటే అక్కడ నీ శక్తి సామర్థ్యాల మీద, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నట్టు ఉంటుంది. అది దేవుడు నువ్వు ఎప్పుడైతే పని చేస్తావు అప్పుడు దేవుడు ఏం చేయడండి, నీ విష్ని కానివ్వు అని అంటాడు యేసయ్య. అలా కాకుండా ఒక యథార్థమైనటువంటి ప్రార్థనతో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ఒక క్రమశిక్షణతో నువ్వు గనక ఉన్నట్లయితే అక్కడ ఏంటంటే నువ్వు దేవుని తెలుసుకుంటావు, ఆయన యొక్క సృష్టికర్తని నువ్వు తెలుసుకుంటావు. నీకు నీ దగ్గర ఏదైతే శక్తి ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది, హీఈస్ ద క్రియేటర్, ఆయన దగ్గర నుంచే సమస్తం ఉంది, ఆయన ద్వారానే సమస్తం ఏర్పరచబడింది అనేది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. నీ శక్తి సామర్థ్యాల మీద, నీ జ్ఞానం మీద, నీ పలుకుబడి మీద పడవు కానీ ఆయన శక్తి మీద ఆధారపడతావు. ఎప్పుడైతే ఆయన శక్తి మీద ఆధారపడతామో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్తాము, ఆత్మలో వర్ధిల్లడానికి ప్రయత్నిస్తాము. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏంటంటే మన లైఫ్లో మంచి సక్సెస్ని మనం చూస్తామండి. సో ఎల్లప్పుడు కూడా మనం చింత చేయకుండా యేసయ్య మీద చింత వేస్తాము.